ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఉన్నారు. సొంత ఇల్లు కల ఉంది. బట్ సిటీలో కొనుక్కుంటే మంచిదే అని చెబుతారు. ఎందుకంటే సిటీలో ఉంటే కాస్త ఆఫీసులకి అన్నీ దగ్గర ఉంటాయి. పిల్లలు స్కూల్స్‌కి దగ్గర ఉంటుంది. తోడుంటారు. నేబర్స్ ఇదంతా బావుంటుంది. సో, ఓ మంచి ఏరియాలో ఎక్కడో చోట సిటీలో కొనుక్కుంటే బావుంటదని అనుకుంటారు. మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు పిండి కొలిది రెట్టమ్మా. ఇప్పుడు మనం ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఓ బిల్డింగ్ కట్టారు. వరల్డ్‌లోనే హైయెస్ట్ 15,000 కోట్ల బిల్డింగ్. ఆ బిల్డింగ్ చూస్తే బాగుంటది కానీ మనకు అర్హత లేదుగా. హ్మ్. ఐ కెనాట్ గెట్ మ్యారీడ్ టు ఎ సెలబ్రిటీ. రైట్? ఐ హావ్ మై ఓన్ లెవెల్. ఇల్లు కావాలనుకోవడంలో తప్పు లేదు. నేను అంతకుముందు కూడా ప్రతి ఫ్యామిలీకి మనిషికి లైఫ్‌లో 5, 6 విషయాలు కంపల్సరీ కావాలి. మనం జన్మెత్తగానే ఫస్ట్ మంచిగా పెరిగి మంచిగా చదువుకోవాలనుకుంటాం. చదువు తర్వాత జాబ్ రావాలనుకుంటాం. జాబ్ తర్వాత పెళ్లి చేసుకో. మంచి భార్య, మంచి భర్త రావాలి. తర్వాత మంచి బండి కొనుక్కోవాలి. హ్మ్. పిల్లల్ని మంచి స్కూల్, కాలేజీలో ఎయ్యాలి. లాస్ట్‌లో మంచి ఇల్లు కావాలి. ఈ 6 కూడా కావాల్సిన కంపల్సరీ ఎసెన్షియల్ థింగ్స్. అయితే ఒకడి దగ్గర 10,00,000 ఉండొచ్చు, ఒకడి దగ్గర 30,00,000 ఉండొచ్చు, ఒక దగ్గర 1,00,00,000 ఉండొచ్చు, ఒకరికి 2,00,00,000 ఉంటది. సో, మన అర్హత బట్టే మనం ఎతుక్కోవాలి. నా దగ్గర ఉన్నది 50,00,000 బంజారాహిల్స్ ఫ్లాట్ కొంటుంటే గజం 3,50,000 ఏమొస్తది? హ్మ్. 10 గజాలు, 15 గజాలు జాగా వస్తది. అందులో ఏమీ చేయలేరు. సో, సొంతింటి కల ఉండడం తప్పులేదు. అయితే ఆ లెవెల్ వరకు ఎంతవరకు మనం ఎక్స్టెండ్ చేయగలం. మన ఏమంటారు, మన స్తోమత మించెళ్తే ఇబ్బంది పడతారు. అందుకని ఇప్పుడు ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చిన తర్వాత ఒక బెనిఫిట్ ఏంటంటే పబ్లిక్‌కి ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది మార్కెట్‌లో. హుహు. రేట్లు ఎప్పుడు పెరుగుతాయి? వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్. రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే కొనేవాడు 100 మంది ఉంటే నీ దగ్గర ఉన్నది ఒక ప్లాట్. సపోజ్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్. రేట్లు పెరగవు. అంటే 100 ప్లాట్లు కొనుక్కున్నాడు 10 మందే ఉన్నారు. నేను చెప్పాను, అరటిపళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాను నీకు లాస్ట్ టైం. హ్మ్. సమయం మారుతున్న కొద్దీ రేట్లు మారుతాయి. అవును. స్టార్టింగ్ రూ. 60 డజన్ చెప్తాడు. మధ్యాహ్నం వచ్చేసరికి రూ. 40 వస్తాడు. 3 గంటలకు వచ్చేసరికి రూ. 30 వస్తాడు. రాత్రి వచ్చేసరికి రూ. 10 డజన్ అమ్ముతాడు. బికాజ్ హిస్ ఇంటెన్షన్ ఇస్ టు క్లోజ్ ది షాప్. మొత్తం వచ్చినవన్నీ అమ్ముకొని వెళ్ళిపో. లేకపోతే రేపు పనికిరావు. అదేవిధంగా ఇక్కడ కూడా స్ట్రాటజీలు ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని చేసినట్టే హైదరాబాద్ ఒక్కటే కాకుండా ఎంటైర్ తెలంగాణ మీద మెగా ప్లాన్ ఫోకస్ చేయమన్నారు. సో దానివల్ల ఏంటంటే చాలా వేల ఎకరాలు ల్యాండ్ అవైలబిలిటీ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు మేబీ అంత స్పీడ్గా పెరగకపోవచ్చు, పెరుగుతుంది. లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇప్పుడు మెగా టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో దీనివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు సిటీలో ఎంత దూరం వరకు కొనుక్కోవచ్చంటారు మీరు? 4 వైపులా చూస్తే? ఇప్పుడు మీరు 50 కిలోమీటర్ ముందు కొనుక్కునే స్తోమత లేదమ్మా. ఎందుకంటే గజం మీకు ఆల్రెడీ రూ. 1,00,000 దాకా వెళ్ళిపోయింది. మీకు ఓఆర్ఆర్ వరకు చూసుకుంటే 1,00,000 పైనే వచ్చేసింది రేట్లు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వదిలేస్తే మిగతా దూరం వెళ్ళిన శంషాబాద్ కానీ ఆ దూరం తెల్లాపూర్కి వెళ్ళితే 2,00,000 గజం నడుస్తుంది. సో మీ పర్పస్ బట్టి కూడా మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఉండడానికి కొనుక్కుంటే ఫ్లాట్ కొనుక్కుంటే మీరు 100 కిలోమీటర్ దూరం వెళ్ళి కొనుక్కోలేరు. ఎందుకంటే దానివల్ల లేవు ఫస్ట్. అవును. కొనుక్కున్నా మీకు ఉపయోగం ఉండదు. పెద్దవాళ్ళు ఉంటారు, మెడికల్ ఎమర్జెన్సీ, కాలేజు, స్కూలు అక్కడి నుంచి ఇక్కడికి ఆఫీస్‌కొచ్చేసరికి మొత్తం టైం అయిపోద్ది. అయిపోతుంది. కాబట్టి ప్లాట్‌కి అయితే ఒక స్ట్రాటజీ వాడుకోవాలి, ఫ్లాట్‌కి అయితే ఒక స్ట్రాటజీ వాడుకోవాలి, విల్లాకి అయితే ఒక స్ట్రాటజీ వాడుకోవాలి. సో ఇంటి మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకు కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ అనాలిసిస్ ఇస్తాం. ఎక్కడ ఏది కొనుక్కోవాలి, ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది మన ఆస్తులు మనం ఈ పెట్టుబడి. ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి ఏంటండి? ఔటర్ రింగ్ రోడ్ మీకు ఫుల్ ఓన్లీ శంషాబాద్ వైపు మాత్రమే, లేకపోతే ఇటు యాదాద్రి వైపు మాత్రమే బాగా రేట్లు పెరుగుతున్నాయి గానీ, మరో పక్క అంతా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ అంతగా రేట్లు లేవు అంటున్నారు. నిజమేనా? కరెక్టే అండి. ఎందుకంటే మీకు యాదాద్రి కూడా పెద్ద డెవలప్‌మెంట్స్ లేవు. ఓన్లీ హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో బాగా మీకు బెంగుళూరు హైవే, ముంబై హైవే బాగా పెరిగింది. అయితే ఇది పాత స్టోరీ. కొత్త స్టోరీ, కొత్త గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ బట్టి పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి. బట్ యూ హావ్ టు వెయిట్. ఇమ్మీడియేట్‌గా వెస్ట్ జోన్ అంత స్పీడ్‌గా రాదు. యూ మే హ్యావ్ టు వెయిట్ అనదర్ 5 to 10 ఇయర్స్. లుక్ ఈస్ట్ అనే పాలసీ పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆ ఈస్ట్ సైడ్ చూడమని, ఈస్ట్ సైడ్ డెవలప్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు కన్సర్న్ మినిస్టర్స్. బట్ అది ప్లాన్ చేయాలి, అప్రూవ్ కావాలి, క్యాబినెట్ ఆమోదించాలి, ఇంక ఇవన్నీ ఇందాక చెప్పిన ప్రాసెస్ అంతా చేయాలి. సో మేబీ ఈస్ట్, నార్త్ జోన్‌లో బాగా డల్‌గా ఉంది. వెస్ట్ జోన్‌లో బాగా హైగా ఉంది. ఈ లొకేషన్స్ వైస్ చూస్తే మీరు ఏది ది బెస్ట్ అని చెప్తారు? ఇది నేను చాలా జోక్ చేస్తాను. బేకరీకెళ్ళి ఏ బిస్కెట్ బాగుందంటే ఏం చెప్తాడు? అన్ని బిస్కెట్లు బాగున్నాయని చెప్తాడు. కానీ ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్కరికి నచ్చుతదిగా. ఉంటది అన్ని కాబట్టి. బిస్కెట్లు ఎందుకు నచ్చుతాయి? సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే
ఓఆర్ఆర్ టు RRR మధ్యలో ఎక్కడ కొనుక్కున్నా గ్రోత్ కారిడార్ అని. రైట్. ఔటర్ రింగ్ రోడ్ RRR 30-40 కిలోమీటర్ డయామీటర్ ఉంది. మొన్నటి వరకు 165 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ ఉండేది, 330 కిలోమీటర్స్ RRR ఉండేది. 313 కాస్త 350 అవుతుంది, కొద్దిగా అలైన్మెంట్ అడ్జస్ట్మెంట్ పాయింట్లు మారి. సో ఈ రెండింటికి సర్కిల్స్కి మధ్యలో కొనుక్కుంటే ఎక్కడ కొనుక్కున్నా మీకు బాగానే పెరుగుతుంది. కాదు కొనుక్కునేటప్పుడు కొద్దిగా లీగల్ టైటిల్ క్లారిటీ, లీగల్ ఒపీనియన్, ఈసీ ఇవన్నీ మీకు అవగాహన అయితే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే దే విల్ గైడ్ యూ. ఆల్రెడీ స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ విల్ గెట్ దెమ్. బట్ ఐ థింక్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఆల్ ఏరియాస్ విల్ బి ఫోకస్ అండ్ సర్టన్ స్పెషల్ జోన్స్, స్పెషల్ ఇండస్ట్రీ జోన్స్ ఇస్తే పెరుగుతాయని నా ఉద్దేశం. సార్ ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ RRR అని అంటున్నారు కాబట్టి ఈ RRR ఆపరేషన్ అనేది ఎప్పటికి కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇవన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ క్వశ్చన్లు అడుగుతాను, నేనేమైనా మినిస్టర్నా? అందుకే కదా సార్ మీరు 30 years ఎక్స్పీరియన్స్ నాతో అనేది, చెప్పించేదో ఫోన్ వచ్చేటట్టు చేస్తున్నట్టు. 30 years ఆఫ్ ఇండస్ట్రీ. ఓఆర్ఆర్కి 12-13 సంవత్సరాలు పైన పట్టింది. RRRకి అంత టైం అయితే పట్టదు. మినిస్టర్స్, గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే టార్గెట్ ఇస్ 3 years. అమరావతి ఆయన 2.5 years అంటున్నాడు. వాళ్ళు చెప్పిన దానికి రఫ్గా 2-3 సంవత్సరాలు ఎక్కువ వేసుకోవాలి నాకు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్. అంటే అవకాశం రావాలి కదా, దానికి కావాల్సిన రిసోర్సెస్, ముడి సరుకులు ఉండాలి ఏదైనా వండుకోవాలనుకుంటే. సో ఆ సపోర్ట్కి కొద్దిగా టైం పట్టవచ్చు అనేది మేబీ 1-2 years ఇటు అవుతుంది డెఫినెట్గా. ఓఆర్ఆర్ అంత టైం పట్టదు, RRR ఫాస్ట్గా అవుతుంది. RRR అయితే అందరికీ విన్ విన్ సిచ్యువేషన్, అటు గవర్నమెంట్కి, ఇటు బయర్స్కి, ఇటు సెల్లర్స్, అందరికీ, ఏజెంట్స్ అందరూ కూడా విన్ విన్ సిచ్యువేషన్. అంటే అందరూ మనీ మేక్ చేసుకుంటారు, అప్రిషియేషన్ అవుతుంది కదా, ల్యాండ్ అవైలబిలిటీ అవుతుంది, కొనుక్కునే వాళ్ళు ఎక్కువతారు. ఇప్పుడు 1,00,000 కోట్లు అంటున్నాం, రేపు 1,50,000 కోట్లు అవ్వచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతున్నారు, భూమి వాల్యూ పెంచుతున్నారు, స్టాంప్ డ్యూటీ పెంచుతున్నారు. దీనివల్ల ఒక 10,000 crores ఎక్స్ట్రా అదనంగా రావచ్చు. సో గవర్నమెంట్ ఇప్పుడు కూడా డబ్బులు తెచ్చి ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంటారు. సో ఇది రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వే. మిగతా వాటిలో కూడా వస్తాయి, అగ్రికల్చర్లో వస్తుంది, ఫార్మాలో వస్తుంది, ఐటీలో వస్తుంది. ఇప్పుడు రష్యన్ నడుస్తుంది కదా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా ఎంటైర్ గ్లోబల్లీ, వరల్డ్ వైడ్ హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. మేబీ కొన్ని రోజులు అయితే అమరావతిని కూడా అందులో యాడ్ చేసుకునే అవకాశం ఉంది. అమరావతి నిజంగా అలా అప్రూవ్ అయ్యి అంటే నేను అనుకోవడం 30-40 కిలోమీటర్స్ వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పబ్లిక్. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్.